ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎన్నికల కోడ్ అమలులో లేని రాష్ట్ర జిల్లాలలో రేషన్ కార్డులు ఇవ్వండి, లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ చేయండి. ఒక్కొక్కరు మూడు సార్లు 4 సార్లు రేషన్ కార్డుకు అప్లై చేసుకు ఉన్నారు. ఎందుకంటే గ్రామ సభలలో ఒకసారి, ప్రజాపాలన దరఖాస్తులో ఒకసారి, ఆన్లైన్లో ఒకసారి, ఇంటికి వచ్చిన అధికారులతోటి లేదంటే ఆఫ్లైన్లో రెవెన్యూ శాఖ ఆఫీసుల కాడికి పోయి ఒకసారి, అంటే రాదేమో అనే అనుమానంతో, రాదేమో అనే డౌట్తో డబల్ రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు. దానివల్ల అర్హుల లిస్టు ఎంతమందికి ఇవ్వాలి అని తయారు చేసే క్రమంలో వచ్చిన అర్హుల జాబితా ఎక్కువ కనిపిస్తూ ఉన్నది, ఎక్కువ నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరి పేరు 2 సార్లు 3 సార్లు వచ్చింది. వాటన్నిటిని కూడా అధికారులు ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జనాలందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, అధికారులు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మీరు ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు, 2 సార్లు దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. ఒకసారి చేసిన దరఖాస్తు లెక్కలకే వస్తుంది. కాబట్టి మీరు డబల్ దరఖాస్తు చేసుకోకండి. రేషన్ కార్డుల జారీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎన్నికలకు కూడా ఏ జిల్లాలో అయితే అమలులో లేదో, ఎన్నికలతోటి సంబంధం లేని జిల్లాలలో రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ చేసి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. ఆ రేషన్ కార్డు ఎట్లా ఉండాలి, దాని డిజైన్ ఏంది, లోగో ఏంది, దాని మీద ఏ ముద్ర ఉండాలి, ఎవరి ఫోటో ఉండాలి అనేది అంతా కూడా కొన్ని ప్రపోజల్స్, కొన్ని నమూనాలు సీఎం ముందర పెట్టిరు రేషన్ కార్డులకు సంబంధించి. ఆ డిజైన్ ఏ డిజైన్ అయితే ఫైనల్ అవుతుందో ఫైనల్ కాగానే త్వరలోనే ఈ ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటే ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిండు. ఏంటంటే 1600 ఇస్తే హైదరాబాద్ కూడా ఇసుక సప్లై చేయాలి, ఇసుక అక్రమంగా తరలించుకోవద్దు, ఇసుకాస్తులకి బ్రేక్ వేయాలి. దీనికి సంబంధించిన మీరు అందరూ కూడా దాని మీద నజరు పెట్టి ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి